మా మేడం ఈ లిస్ట్ అయితే ఇచ్చింది. ఇందులోనే సామాన్లు తీసుకొని రమ్మని చెప్పి. ఇక్కడ జమియాలు, సూపర్ మార్కెట్లు అన్నీ చూశాను. ఎక్కడైతే లేదు, ఔట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. మా మేడంకైతే చెప్పాను. మా మేడం ఒక లొకేషన్ అయితే పెట్టింది. అదైతే ఫ్యాక్టరీ అంట. ఈ బ్రెడ్, టోస్ట్‌కి సంబంధించి ఫ్యాక్టరీ అంట. నేనైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడైతే అన్నీ దొరుకుతాయంట ఆల్ ఇన్ వన్ అయితే. ఫైనల్‌గా మా మేడం పెట్టిన లొకేషన్ కాడికైతే వచ్చేసాను. ఇదొచ్చి కుబ్బూసులు, బ్రెడ్‌లు సంబంధించి ఫ్యాక్టరీ ఇది. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. అన్ని జమియాలకైతే ఇక్కడి నుంచైతే తీసుకొని పోతారు. అంతేకాదు ఈ ఫ్యాక్టరీలో అయితే తీసుకునే పనైతే మనకైతే కొంచెం తక్కువైతే పడతది. అంటే మార్కెట్‌ల కన్నా కొంచెం తక్కువైతే పడతది. నేనైతే ఇంకా 2 ఐటెమ్స్ కోసం ఇక్కడికైతే వచ్చాను. ఇంక తీసుకునే వెళ్తాను. ఫైనల్‌గా అయితే 2 ఐటెమ్స్ అయితే తీసుకునేసాను. అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే లొకేషన్స్ గూగుల్ మ్యాప్‌ల ద్వారా అయితే మేమైతే ఈజీగా అయితే డ్యూటీలు చేసుకోగలుగుతున్నాము. అప్పట్లో ఎలా చేసేవాళ్ళో నాకైతే అసలు అర్థమే కావడం లేదు. అప్పట్లో గూగుల్ మ్యాప్‌లు కూడా సరిగ్గా ఉండేది లేదు. అప్పుడు డెలివరీ బాయ్‌లు ఎలా చేసేవాళ్ళో నిజంగా అసల చాలా కష్టపడి ఉంటారు వాళ్ళైతే. నిజంగా గ్రేట్ అప్పట్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈజీగా చేసుకోగలుగుతున్నాం లొకేషన్ ద్వారా అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ లైక్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.